మహిళా సాధికారతకు గాను లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ చేస్తున్న సేవలు అభినందనీయమని లయన్స్ జిల్లా గవర్నర్ ఈవివి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన లయన్స్ జిల్లా గవర్నర్ మాట్లాడుతూ, నేడు భర్త సంపాదనకు తోడుగా భార్య కూడా కుట్టు శిక్షణ తదితర మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు పొందితే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందన్నారు. 2014 నుండి శాశ్వత ప్రాజెక్టుగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ వందలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షణీయమన్నారు. అదేవిధంగా ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఈశ్వర్ కుమార్ తెలిపారు. అనంతరం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ను ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎన్వీఎస్ఎల్ ప్రసూన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, లయన్స్ నాయకులు శివనాగ కృష్ణ, కె ఆదినారాయణ రెడ్డి, ఎం శాస్త్రి, విజయలక్ష్మి, సత్యవాణి, శ్రీలక్ష్మి, సత్తి విజయలక్ష్మి, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీకు అందరికీ ఇనాగ్రేషన్ చేయడానికి మన గవర్నర్ గారిని, డిసిటీ గారిని, డిసిఎస్ గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి మన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. అందుకని మీరంతా బాగా నేర్చుకుని ఇంకా వృద్ధిలోకి రావాలని మేమంతా అనుకుంటున్నాము. లయన్ ఈశ్వర్ కుమార్ గారు, టీసీఎస్ డిసిటీ గారు ఈరోజు ఇక్కడికి వేం చేసి ఉన్నారు. ఈ మన కుట్టు సెంటర్ ఓపెనింగ్కి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ. చాలా కృతజ్ఞతలు సార్ మా తరఫు నుంచి, మా క్లబ్ తరఫు నుంచి కూడా. ఇది అంతటికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అడబాల రత్నప్రసాద్ గారు. ఆయన మాకు ఈ స్పేస్ ఇచ్చి, ఈ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రొవైడ్ చేయడానికి చాలా ముందుకొచ్చారు. ఇలాంటి స్పేస్ ఇవ్వగలగటం అనేది, మాకు ఈ స్పేస్ దొరకటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము సెంటర్ నడపాలని ఎప్పటి నుంచో అక్కడ లయన్స్ లేడీస్ క్లబ్లో నడిపేవాళ్ళం అమ్మ. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాం. ఈ ఏరియా కూడా బెనిఫిట్ అవ్వాలని మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చాలా సంతోషంగా ఉంది. ఆ బ్యాచ్ నిరంతరం కొనసాగుతాయి. ఇక్కడ మీరు అయిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా వాళ్ళు ఆర్గనైజేషన్లో నిర్వహిస్తారు. మీరు అందరూ సద్వినియోగం వచ్చుకుని, అంటే అది తెలుసుగా మీ అందరికీ ఎక్కువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్న పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవారికి పర్వాలేదు, డబ్బున వాళ్ళు పర్వాలేదు, కానీ మధ్యతరగతి బాగా, అంటే ఒక వ్యక్తి సంపాదన మీద మొత్తం కుటుంబంతో ఆధారపడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మహిళలు కూడా ఇంటి దగ్గర జాకెట్ కొట్ట తెలుసు కదా, జాకెట్ కొట్టాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 10,000 కూడా జాకెట్ తీసుకునే బ్లౌజ్ కుడుతున్నారు. అంత కాస్ట్లీ అయిపోయింది. వేళ మామూలు సామాన్లు కుట్టే బ్లౌజే 200 తక్కువ లేదన్నమాట. మినిమం అంత కాస్ట్ తీసుకున్నారు. మీరందరూ చక్కగా జాకెట్ నేర్చుకుని, అంటే మా టీచర్ కూడా మరి శ్రీలక్ష్మి చాలా చక్కగా ఎన్నో మా బ్యాచ్లు నిర్వహించే గతంలో కూడా మా ట్రస్ట్ తరఫున అమ్మాయి నేర్పుతుంది. చాలా చక్కగా అందరూ కూడా అమ్మాయి నేర్పి చాలా బాగా నేర్పుతుందనేసి అందరూ కూడా ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా లేకుండా అందరూ బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు నేర్పుతున్నాను. ఆ అమ్మాయి చక్కగా ట్రైనింగ్ ఇస్తుంది. అందరూ సద్వినియోగం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కొత్త బ్యాచ్లు అందరూ ట్రైనింగ్ ఇవ్వడం వలన మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగపరచడంగా కోరుతూ, మరి ముఖ్యంగా మా ట్రస్ట్కి వచ్చిన మన బాదం బాలకృష్ణ గారు ఇంకొక ఆలోచన చేశారు. ఆయన ఇప్పుడు మగవాళ్ళ ప్యాంట్లు కూడా లేడీస్ చేత కుట్టించి వర్క్షాప్ ఒకటి పెట్టారు అక్కడ కాకినాడ. మా అందరూ కూడా అందులో ఒక మిషన్ అది ఇచ్చాం. ఏదైనా మెయిన్ ఇవన్నీ మా సామలకోటలో కూడా నాది సామలకోట అమ్మ, అక్కడ కూడా క్లబ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. మేము కూడా మిషన్ ట్రైనింగ్ సెంటర్ మొన్నటి వరకు కూడా రన్ చేస్తాం. రన్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు. మీరు నేర్చుకుంటే సరిపోద్ది, కానీ టీచర్ని చూసుకోవడం, మిషన్లో ఎంతో శ్రద్ధగా లేడీస్ కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా వాళ్ళు కొనసాగుతున్నారు. నిజంగా 2 సంవత్సరాల నుంచి క్లబ్కి ఇబ్బంది వచ్చింది. ఎక్కడ వేరే ఇబ్బంది వచ్చి ఈ స్టిచ్చింగ్ సెంటర్ ఎక్కడ పెట్టాలని వాళ్ళ సిగ్నేచర్ ప్రాజెక్ట్ ఇది. చాలా కన్నుల పండుగ. మీ అందరూ ఈ సెషన్ పూర్తయిన తర్వాత మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ రోజు మీరు కుట్టిన జాకెట్లన్నీ కూడా అందరికీ ప్రదర్శన చేసి, మీలో ఎవరైతే బాగా కుట్లు అది బాగా ఎవరైతే బాగా రాణిస్తారో వారికి ఒక మిషన్ కూడా అది ఇచ్చేవారు. ఈ సంవత్సరం కూడా అదే చేస్తారండి. కాబట్టి వీళ్ళంతా ప్రయాసపడి ఈ శిక్షణ శిబిరాన్ని కొనసాగించినందుకు వారికి సహకరించిన మన అడబాల రత్నప్రసాద్ గారు